మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. మేడిగడ్డ దగ్గర నీళ్లు లేకుండా పోయింది. అసలు పిల్లర్లు జాడపత్త లేకుండా పోయింది. అన్ని కొట్టుకుపోయినని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా ఈరోజు అదే మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి ఉన్నా. మరి మేడిగడ్డ బ్యారేజ్ చూస్తేనేమో గట్టిగా పదిలంగా పటిష్టంగా ఉంది. ఇంకో భూకంపం వచ్చినా కూడా ఈ మేడిగడ్డ కూలిపోయేటట్టు అవపడతలేదు నాకైతే. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మళ్ళీ ఈ V6 మీడియాకి, ఈ కొందరు తొత్తులు పనిచేస్తున్న యూట్యూబ్ మీడియాలే కావచ్చు, మిగతా మీడియాలే కావచ్చు, ఏ మీడియాలైనా కావచ్చు, మరి వాళ్ళకి ఎట్లా అవపడిందో కూలిపోయిందని మనం మాత్రం ప్రధానంగా గత 4 గంటల నుంచి దీని మీద నిలబడి ఉన్నాము. ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి అవతలట ఛత్తీస్గఢ్ సైడ్ వస్తుందట. అవతల ప్రజలు రాకపోకలు వస్తూనే ఉన్నాయి. బండ్లు పోతా ఉన్నాయి, కార్లు పోతా ఉంది, స్కూల్ బస్సు పోతా ఉంది, అన్ని పోతూనే ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఆ రోడ్డు చూడండి ఒకసారి, ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉంది. ఇటు సైడ్ చూసుకున్నా కూడా సీదా రోడ్ ఉంది. మరి నీళ్లు చూసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా పోతా ఉన్నాయి.